వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను జాకిర్ హుసేన్. 2027 సంక్రాంతికి ఇప్పటి నుంచే బరిలోకి దిగుతున్నట్టు కూడా తెలుస్తుంది స్టార్ హీరోలు. ఒకసారి దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పటి నుంచే స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది అంటే 2027కి సంక్రాంతి అనగానే మన అందరికీ తెలిసిందే, తెలుగు వాళ్ళకు వైభవంగా జరుపుకునేటువంటి పండగ. ఈ సంక్రాంతి పండగ అన్ని ప్రాంతాల అంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అన్ని ప్రాంతాలలో అందరూ కలిసి చేసుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ముఖ్యంగా రైతు అనేవాడైతే ఇంకా ఆనందంగా ఇంకెక్కువ, అంటే రైతుకు ఇన్నాళ్ళు ఆరుగాలాలు పండించిన పంటకు సహకరించినటువంటి పశువులను కూడా ఆరాధ్య దైవంగా కొలుస్తూ, ప్రకృతిని కొలుస్తూ చేసుకునే పండుగ కాబట్టి అందరూ చేసుకుంటారు. రైతు ఇంకెక్కువ చేసుకుంటాడు. సో ఈ సందర్భంలో అన్ని పండగకు లేనటువంటి స్పెషాలిటీ ఏంటంటే సంక్రాంతికి వైభవంగా చేసుకోవడంతో పాటు ఇక్కడ అంటే ప్రజలకు పంట ద్వారా డబ్బులు వచ్చి ఇల్లంతా కూడా పంట పండిన పంటలతోటో నగదుతోటో డబ్బుల రూపంలో ఆనందంగా ఉంటాడు. అంటే డబ్బులు సంపుష్టిగా ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో పండుగ వైభవంగా చేసుకుంటాడు. ఈ వైభవాన్ని ఇన్నాళ్ళు పట్టే కష్టాన్ని ఎంటర్టైన్మెంట్ ఆనందపడడానికి ఇష్టపడతారు. ఆనందం కొరకే సినిమాలను ఆశ్రయిస్తుంటాడు. అందుకనే సంక్రాంతికి చాలా వరకు సినిమాలు రిలీజ్ చేయాలని పెద్ద హీరోలు కూడా సంక్రాంతి కానుకగానే సినిమాలు రావడం గత 20-30 కానీ ఎక్కువ 1980 తర్వాత ఈ వరవడు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే సుమారు 40 ఏళ్ళ నుంచి ఈ సంక్రాంతి సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తుంటారు పెద్ద హీరోలు, చిన్న హీరోలు. సంక్రాంతి పురం నిలబడి గెలిచి మేము కూడా సంక్రాంతి హీరోలు అనిపించుకోవడానికి పరితపిస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సంక్రాంతి సినిమా అనగానే బాగా గుర్తుకొచ్చేది నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, అందరూ కూడా వచ్చారు. కానీ సంక్రాంతి అనగానే ఒక తెలుగుతనంలో బాలకృష్ణ గారి చిత్రాలు ఉండడం, సూపర్ స్టార్ కృష్ణ గారు సంవత్సరానికి 14, 16, 15 చిత్రాలు రిలీజ్ చేస్తున్న సంక్రాంతికి అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తూ ఎక్కువ శాతం ఉండేది. సో అదే సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం 2026లో చాలా అదృష్టంగా మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే దాదాపు 5 చిత్రాలు ఇస్తే 4 చిత్రాలు విజయం సాధించిందనే చెప్పాలి. మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి చిత్రం, ఆ తర్వాత భర్త మహాశయులకు విజ్ఞప్తి రవితేజ గారి చిత్రం, ఆ తర్వాత అనగనగా ఒక రాజు నవీన్ పుల్శెట్టి గారి చిత్రం, ఆ తర్వాత నారీ నారీ మురారి చిత్రం, శర్వానంద్ చిత్రం 4 కూడా పాజిటివ్ టాకే తీసుకుంది. సరే, ఒకటి ఎక్కువ ముందు తక్కువ ఏదన్నా కూడా సార్ ఈ సంక్రాంతి కంటే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుందంటే ఏమంటారు? సంక్రాంతికి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. 4 చిత్రాలు విజయవంతం అవడంతో ఇండస్ట్రీ కలకలలాడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవుతే కన్నా సినిమా ఫ్లాప్ అవుతే ఒక 100-200 కుటుంబాలు ఇబ్బంది పడతాయి. కొత్త నిర్మాత రావడానికి ఇబ్బంది పడతాడు. అదే ఒక చిత్రం విజయవంతం అయితే పనిచేసిన కార్మికులు ఆనందపడతారు. ఇంకొక 2-3 కొత్త నిర్మాతలు వస్తారు ఈ సినీ పరిశ్రమకు అన్నట్టు ఒక ఆలోచన ఉంటుంది. అదే వరవడిగా ఈరోజు సంక్రాంతి రిలీజ్కు విజయవంతంతో ఉంటే ఇదే సెంటిమెంట్ తోటి రాబోయేటువంటి 2027 సంక్రాంతికి అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టారు. ఆల్రెడీ చిరంజీవి గారి చిత్రంతో విశ్వంబర్ అయితే వెయిటింగ్లో ఉంది. మరి అది సంక్రాంతికి రిలీజ్ చేస్తారా ఏముంటో కానీ ఇప్పుడైతే సంక్రాంతి అంటున్నారు. లేదు మధ్యలో ఈ లోపే అంటే దసరాకు కానీ అంత ముందు కానీ వేసవి సెలవులకు కానీ వచ్చిన ఆశ్చర్యపడక్కర్లేదు. లేదా ఇంకొక చిత్రాన్ని చిరంజీవి గారు సంక్రాంతికి ఏమన్నా ప్లాన్ చేస్తారా అదొకటి. అనిల్ రావుపూడి గారు ఎట్లాగూ వాట్ నెక్స్ట్ చిరంజీవి చిత్రం వాట్ నెక్స్ట్ అంటే సంక్రాంతికి వస్తున్నాం, గత సంవత్సరం సంక్రాంతి విజయవంత చిత్రాన్ని సీక్వెల్గా రావడానికి సీక్వెల్కి ప్లాన్ చేశారని, అది షెడ్యూల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని, అది వెళితే మళ్ళీ రేపు సంక్రాంతికి రిలీజ్ చేస్తారని కూడా ఒక వార్త. సార్ సంక్రాంతి అంటేనే మనకి అనిల్ రావుపూడి గారు రీసెంట్గా గుర్తొస్తున్నారని, గత 3 సంవత్సరాల నుంచి ఆయన విజయవంతంగా చిత్రాలు నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఇలా అంటే అందరినీ నవ్వించే విధంగా ఉంటుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆయన చిత్రాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు ఉన్నాయి. ఆ సంక్రాంతి కానీ F2 కానీ F3 కానీ ఏ చిత్రాలైనా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే సంక్రాంతికి వస్తున్నాం. గత సంవత్సరం 2024లో సంక్రాంతికి వస్తున్న చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసి వెంకటేష్ గారి హీరోగా నటించిన చిత్రం సూపర్ డూపర్ హిట్ ఎట్లా చేసారో దాన్నే సీక్వెల్గా మళ్ళీ వెంకటేష్ని పెట్టుకొని మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ 2 ప్లాన్ చేస్తున్నట్టు అది కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం. మొత్తం మీద అయితే అది కూడా రేపు సంక్రాంతికి రిలీజ్ అవడానికి సిద్ధమవుతున్న తరుణంలో శర్వానంద్ కూడా ఇంకో చిత్రాన్ని ఇదే ఊపుతోటి శర్వానంద్ కూడా నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి మళ్ళొక చిత్రం తీయాలని మన తేజ సజ్జా కూడా ఒక
చిత్రం కూడా ఉంది, అది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా చెప్పలేం రేపు బాలకృష్ణ గారి సినిమా, ఎన్టీఆర్ గారి చిత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2027 సంక్రాంతి వరకు మంచి భారీ చిత్రాలే వస్తాయి. మరి అప్పుడు ఎలాంటి రిజల్ట్ వస్తుందో మనం ఇప్పుడే ఏం చెప్పలేం. సార్ ఈ సంక్రాంతికి కూడా అంటే చాలా మూవీస్ ఎక్స్పెక్ట్ చేసి కూడా అంటే మధ్యలో బ్రేక్ పడడం, డిలే అవడం కూడా జరుగుతుంది కదా. సో ఈ ఇయర్ అట్లా ఏమైనా అవని అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా అన్ని షెడ్యూల్ ప్రకారం వచ్చేసినాయి. యాక్చువల్గా అఖండ 2 ఒక వారం లేట్ అవ్వడం వల్ల అది కూడా సంక్రాంతి బరిలోకి ఉందనే చెప్పాలి. ఏమైనా ఒక విజయ్ నటించిన జయనాయకుని చిత్రమే సంక్రాంతి బరిలో నిలుస్తుంది అనుకున్నాం. అదే టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వకపోవడం, అభ్యంతరాలు చెప్పడం, కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అబ్జెక్షన్ రావడం, రకరకాల కారణాలు. ఈ వ్యాప్యంలో సంక్రాంతి దగ్గరికి రావడం, సంక్రాంతి థియేటర్లు దొరకకపోవడము కారణం చేత లేదా కోర్టు ఇష్యూ వలన లేట్ అయింది. అదొక్కటే వెనక్కి వెళ్ళింది. మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా సంక్రాంతి బరిలోకి వచ్చేసినాయి. రాదలుచుకున్నాయి, వద్దామనుకున్న చిత్రాలు అన్నీ కూడా రిలీజ్ అయ్యి మంచి రిజల్ట్ ఇచ్చింది. ఈ సంవత్సరం ఓపెనింగ్ అయితే బాగుంది. సో రాజాసాబ్ కూడా బాగుంది, కానీ హెవీ బడ్జెట్, హెవీ ఎక్స్పెక్టేషన్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయింది. కానీ రాజాసాబ్ కూడా మంచి చిత్రంగానే ఉంది. అంటే ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఎక్స్పెక్టేషన్ గ్యాప్ ఎక్కువ ఉంది. కానీ మొత్తం మీద అయితే రాజాసాబు సరే పెట్టుబడి విషయంలో ఎంత వచ్చింది ఏం పోయిందంటే ఆ చిత్ర నిర్మాతలు చెప్తారు. కానీ మిగతా అన్నీ కూడా పాజిటివ్ టాక్ ఉన్నాయి. బ్రహ్మాండంగా చిత్రసీమ తెలుగు టాలీవుడ్ అయితే ఇప్పుడు కలకలలాడుతుంది, హ్యాపీగా ఉంది, మంచి బిగినింగ్ ఉందని చెప్పొచ్చు. సార్ ఇయర్లో ఒక సంక్రాంతికి ఎంత క్రేజ్ ఉందా అంటే ఏం చెప్తారు? అంటే మూవీస్ రిలీజ్ అవటానికి ఖచ్చితంగా అదే చెప్పానుగా, సంక్రాంతి మూడ్లో ఎలా ఉంటుందంటే మంచి హాలిడేస్ వస్తుంటాయి. హాలిడేస్ కూడా మనకు అవునన్నా కాదన్నా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే డిసెంబర్ ఎండ్ వీక్లో కొన్ని కాలేజీలు, స్కూళ్ళు అట్లా వస్తాయి. సంక్రాంతి సీజన్లో వస్తాయి. మిక్స్డ్ అంటే అటు నుంచి వచ్చిన అన్ని రకాల తరగతుల వాళ్ళకు, అన్ని రకాల క్లాసిఫికేషన్ వాళ్ళకు హాలిడేస్ సీజన్ అంటే సుమారు ఒక 2 weeks పిల్లలు వాళ్ళ వెకేషన్ పీరియడ్గానే చెప్పాలి. ఎట్లాగో పండగ కూడా అంటే ఏదైనా డ్యూటీ చేస్తున్న వాళ్ళు, ఆఫీసులలో ఉన్న వాళ్ళకు కూడా ఈ 3-4 days హాలిడే ఉంటుంది. అటు కార్మికులు, ఏదైతే రైతులు, ఎవరైతే శ్రామికులు ఉన్నారో, ఎవరైతే ఉత్పత్తి కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా వెకేషన్ ప్లస్ పంట చేతికి వచ్చి డబ్బులు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా పండగ మూడ్లో ఉంటారు. పండగ అది ఏ పండగ అంటే ప్రకృతి అంటే పండగకు, పంటలకు సహకరించినటువంటి ఆ పశు సంపదకు, పాడికి, ఆ వ్యవసాయానికి పూజ చేస్తూ దాని కృతజ్ఞత చెప్పుకుంటూనే డబ్బులో వినోదం కోసం కూడా సినిమా రంగాన్ని మనం చూసాం. చాలా ప్రాంతాల్లో ఎడ్ల పందాలు, గుర్ర పందాలు ఇవన్నీ ఏంటి మనకు టైం పాస్, ఎంటర్టైన్మెంట్ కోసము, లేదా డబ్బులున్న తర్వాత పందెం గాయడం, ఇది ఒక ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతారు కొందరు. అట్లా వచ్చిన కల్చర్. కాబట్టి సంక్రాంతి సినిమాలు చూడడము, సంక్రాంతికి వినోదం చేయడం అనేది ఆనవాయితీగా ఉంది. దాన్ని సినిమాలు చూసి ఎంటర్టైన్మెంట్ పొందుతారు. కాబట్టి సంక్రాంతి సినిమాలకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో ఎవరైనా సరే నిర్మాతలు సంక్రాంతి బరిలోకి రిలీజ్ చేయాలి, అకేషనబుల్గా అయితే సినిమాకు మినిమం గ్యారంటీ కలెక్షన్లు వస్తాయి అనే ఒక దృక్పథం అయితే గత 30-40 సంవత్సరాలు చూస్తున్నాం. అదే తరహానే ఈ సంవత్సరం కూడా మంచి చిత్రాలు వచ్చాయి. వచ్చిన చిత్రాలు అన్నీ కూడా సక్సెస్ అయినాయి చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.